హాయ్ అండి. ఇదొచ్చేసి ఈవినింగ్ టైంలో వ్లాగ్. టైం వచ్చేసి 4:40 అలా అయితే అవుతుంది. మా బుడ్డోడిదే స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అవుతుంది. ఇక స్నాక్స్ కూడా ఏదో ఒకటి తినాలి కదా! ఇక అందుకనేసి అయితే పకోడీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్టే నేను నార్మల్‌గా ఏంటంటే ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వాటర్ వస్తుంది కదా! సో, అవన్నీ కలిపిన తర్వాత వాటర్ వస్తుంది. తర్వాత నేను శనగపిండి వేస్తాను. బట్ ఈసారి ఏంటంటే ఫస్టే నేను నార్మల్‌గా జల్లెడ పట్టేసి అయితే గిన్నెలో పెట్టాను. ఇక దాంట్లోనే ఇలా యాడ్ చేసి అయితే చేసేసాను. అలా చేస్తే ఏంటంటే వాటర్ అయితే ఎక్కువ వస్తుంది. ఇక ఆయిల్ కూడా వేడైపోయింది. ఇక చిన్న చిన్నగా అయితే యాడ్ చేస్తున్నాననమాట పిండి. వెదర్ కూల్‌గా ఉన్నప్పుడైతే మ్యాక్సిమం నేనైతే పకోడీలే చేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైంలో అలాగే చాయ్ కూడా పెడుతూ ఉంటాం కదా! వేడివేడిగా పకోడీ, చాయ్ కాంబినేషన్ చాలా బావుంటుంది. వెదర్ కూడా కూల్‌గా అయితే ఉంది. వర్షం వచ్చేటట్లు అయితే ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో వెదరు. అలాగే మా మున్నాగాడు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వాడికి కూడా ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఉండాలి కదా! ఇక అందుకనేసి అయితే ప్రిపేర్ చేశాను. అదే కాకుండా నాకు కూడా ఆకలైతుందనమాట. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అన్నం వండి ఈ టైంలో ఏం తింటాము అనేసి ఇలా అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. దీంట్లో ఎగ్ కూడా కలిపినా ఇది బాగుంటుంది. బట్ నేనేంటంటే కొంచెం క్రిస్పీగా ఉండాలన్నట్లయితే ఎగ్ కలపలేదు. ఎగ్ కలిపితే ఏంటంటే మెత్తగా వస్తాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఆయిల్ కొంచెం ఎక్కువ గుంజుతుంది ఎగ్ కలిపితే. అలాగే కొంచెం మెత్తగా కూడా ఉంటాయి, కొంచెం కాదు బాగానే మెత్తగా అయితే ఉంటాయి. ఇక ఇట్లనే బాగుంటుంది. కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను స్పైసీగా ఉండాలి అనేసి. మళ్ళీ సెకండ్ టైం అయితే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా మున్నాగాడు వస్తున్నాడేమో అటు చూసుకుంటూ మళ్ళీ స్టవ్ దగ్గరకు వచ్చేసి అయితే చెక్ చేస్తూ ఉన్నాను. నార్మల్గా ఏంటంటే 3:30కి వస్తాడు రెగ్యులర్గా. ఒక సోమవారం, గురువారం ఈ 2 రోజులు మాత్రం 5 అవుతుంది వచ్చేసరికి. అబాకస్ క్లాస్ ఉంటుంది ఈ 2 డేస్ వాడికి. ఇక అందుకని లేట్ అయితే అవుతుంది. ఇక అందుకని వస్తున్నాడా లేదా అని అయితే చెక్ చేస్తూ ఉన్నాను. లేట్ అవుతుంది కదా, నార్మల్గా 3:30కి రాగానే ఏదో ఒకటి తింటాడు. లేట్ అయితే ఇంకా ఆకలి అవుతుందేమో అనేసి అయితే చూస్తూ ఉన్నాను వాడి కోసం. ఇక అయితే వచ్చేసాడు. ఇంకా పకోడీలు కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయాయి. సెకండ్ టైం కొంచెం ఎక్కువ పిండి ఉంది. బట్ మళ్ళీ ఇంకో థర్డ్ టైం ఎవరు వేస్తారా అనేసి దాంట్లోనే చిన్న చిన్నగా అయితే వేసాను. అలాగే అడ్జస్ట్ అయితే అయిపోయింది. ఇక అయిపోయింది, వేడిగా పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే నేను వేరే స్టవ్ మీద చాయ్ కూడా పెట్టేశాను. చాయ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక నేను మా మున్నగాడు అయితే తినేస్తున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్